ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం కీర్తనలు 35, 36, సాయంత్రం అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మీ క్షేమం, మీ ఆరోగ్యం, మీ విజయం, దేవుణ్ణి మీరు అడుగుచున్నటువంటి మీ ప్రార్థన మనవులు దేవుడు ఆలకించి మీకు జవాబు ఇవ్వాలని మీ పక్షమున ప్రార్థిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ కనుకుంటే మీరు కామెంట్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాలం మనకి అనుగ్రహించిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. తమ తండ్రి అయిన యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు యొక్క అన్నలు ఎట్లాగైనా మా తమ్ముడైన యోసేపు మా మీద పగ సాధిస్తాడు, మేము అతన్ని ఎన్నో విధాలుగా బాధ పెట్టాము, ద్వేషించాము, మేము వెండి నాణాలకి అమ్మేశాము, మా వలన అతడు ఎంతో గాయాల పాలయ్యాడు, అతడు ఎంతో బ్రతిమిలాడుతున్నప్పటికీ మేము అతని మీద జాలి పడలేదు, కాబట్టి ఎట్లాగో మా నాన్న లేడు, ఇతడు అధికారంలో ఉన్నాడు, తప్పకుండా మా మీద ఏదో ఒక చర్య తీసుకుంటాడు. ఈ విధంగా యోసేపు యొక్క అన్నలు తమ తమ్ముని గురించి భయపడి ఎన్నెన్నో ఆలోచనలతో వారు యోసేపుతో ఈ మాట చెప్తున్నారు. ఇదిగో నాన్న ఉన్నప్పుడు మీరు వెళ్ళి యోసేపుతో సమాధాన పడండి, మీరు చేసినటువంటి ఆ తప్పును క్షమించమని అడగండి, అప్పుడు యోసేపు మిమ్మల్ని క్షమిస్తాడు అని వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా యోసేపు అన్నలు యోసేపుతో చెప్పారు. అప్పుడు యోసేపు ఏమన్నాడంటే, ఇదిగో నిజంగా మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు బహుమందిని పోషించినట్లుగా దేవుడు దానిని మేలుకే ఉద్దేశించాను. మీరైతే నాకు కీడు చేయాలి అనుకున్నారు, కానీ దాన్ని మేలుగా దేవుడు మార్చాడు. దేవుని బిడ్డలారా, మీ చుట్టూ ఉన్న శత్రువులు కానీ, మీ చుట్టూ ఉన్న సమస్యలు కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి పోరాటాలు కానీ, అవి ఏవైనప్పటికీ ఒకవేళ మిమ్మల్ని అవి ద్వేషిస్తున్నాయేమో, ఆ శత్రువులు మిమ్మల్ని తరుముతున్నారేమో, నేను శత్రువుల చేతిలో ఇక ఏమాత్రం నేను గెలవలేను, నా పని అయిపోయింది అని మీరు తలపోస్తున్నారేమో, దేవుని చేతులకి మీరు ఈరోజు అప్పగించుకోండి. ఆయన ఆ కీడుని మీ జీవితంలో మేలుగా మారుస్తాడు. ఇంగ్లాండ్ దేశంలో ఆల్బర్ట్ ఎడ్వర్డ్ అనే ఒక క్రైస్తవుడు ఉన్నాడు. అతడు ఒక స్కూల్లో అటెండర్గా పనిచేస్తాడు. ఆ స్కూల్కి కొత్తగా ఒక హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. ఇతడు ఎంతో నమ్మకమైన క్రైస్తవుడు, కానీ ఎందుచేతనో ఆ కొత్తగా వచ్చినటువంటి ఆ హెడ్ మాస్టర్ గారు ఇతన్ని ఉద్యోగంలో తీసివేశాడు. ఏం చేయాలని రోడ్డున పడ్డ ఈ ఎడ్వర్డ్
ఒక చిన్న వ్యాపారాన్ని స్థాపించాడు. అతడు చాలా నమ్మకస్తుడు. ఆ చిన్న వ్యాపారంలో ఎంతో నమ్మకంగా అతడు ముందుకెళ్తున్నాడు. ఆ విధంగా తన నమ్మకత్వాన్ని చూచిన దేవుడు ఎడ్వర్డ్ యొక్క వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలన్నట్టు విస్తారంగా దీవించాడు. అతను కోట్లకు ఎదిగిపోయాడు. ఐశ్వర్యవంతుడిగా మారాడు. తన డబ్బుని బ్యాంకులో దాచుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు, ఇదిగో ఫిక్స్డ్లో చేస్తే నీకు చాలా లాభం ఉంటుంది, ఇలా సేవింగ్స్ కాదు అని చెప్పాడు. ఒక ఫామ్ అతని చేతికిచ్చాడు, ఇందులో నీ సంతకం చేయమని. అప్పుడు ఈ ఎడ్వర్డ్, అయ్యా నాకు చదువు రాదు, నేను వేలుముద్ర వేస్తానన్నాడు. ఆ బ్యాంక్ మేనేజర్ ఆశ్చర్యపోయాడు. చదువు రాదా? చదువురాని నీకు ఈ వ్యాపారం ఇంత సక్సెస్ఫుల్గా నువ్వు నడిపిస్తున్నావు, నువ్వు కోట్లకు పడగలెత్తావు, ఇది ఎలా సాధ్యం? ఒకవేళ నీకు చదువు గనక వస్తే ఇంకా ఏమై ఉండేవాడువో అని తన ఆశ్చర్యాన్ని వెలుబుచ్చాడు. అప్పుడు ఎడ్వర్డ్ అన్నాడు, నాకే గనక చదువు వస్తే నేను స్కూల్లో అటెండర్గా ఉండేవాడిని. చదువు రాదు గనకనే నేను అక్కడి నుండి బయటికి గెంటివేయబడి వ్యాపారం చేసి ఇలా సాధించానన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఎడ్వర్డ్ చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజున ఆ హెడ్ మాస్టర్ నన్ను స్కూల్లో నుండి గెంటివేయకపోతే ఈ రోజున నేను కోటీశ్వరుణ్ణి అయ్యుండేవాన్నే కాదు. ఎంత గొప్ప సాక్ష్యం! ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ కీడు జరిగినా అది దేవుడు మేలుకే మారుస్తాడు, మేలుగా చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రతి పరిస్థితిని దేవుని చేతులకు మీరు అప్పగించుకోండి. మీరు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ, ఎలాంటి పోరాటంలో ఉన్నప్పటికీ దేవుడు దాన్ని గొప్ప విజయముగా మలుస్తాడు. నమ్మండి, నిరీక్షించండి. దేవుని చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రార్థనా పూర్వకంగా ప్రతి దినాన్ని మీరు ప్రారంభించి దేవుడు చెప్పినట్లు విధేయులవ్వండి. నిశ్చయముగా ఒక దినం మీరు ఆశీర్వదించబడతారు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ సందేశం కొరకై వందనాలు. ప్రతి కీడుని మేలుగా మార్చగలిగిన దేవుడవు నీవు మా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులని ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయండి. మా స్థితి మారదేమో, మా పరిస్థితులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయేమో అని భయపడుతున్నా, సందేహిస్తున్న మా ప్రియుల మీద మీ కనికరమును ప్రభువా మీరు కుమ్మరించండి. మీ జాలితో మా ప్రియులను తండ్రి, వారి పరిస్థితులను మీరు మార్చివేయండి. మేలుగా ప్రతి పరిస్థితిని మీరు మార్చండి. మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.